పాయింట్ కి ఆయన ఏమంటాడు కూడా అభిప్రాయం అడిగి తెలుసుకోవాలని. ఎందుకంటే మీరు ఈ హిందూ మతం అనేది ఇక్కడి నుంచి కాదనటము, లేదా విదేశీ మతం ఇక్కడికి ఎలా వచ్చిందని కన్వర్షన్ గురించి మాట్లాడారు కాబట్టి సనాతన గారి ఒపీనియన్ కూడా తీసుకునే ముందు, బియ్యానికో లేకపోతే ప్రలోభాలకో లేకపోతే సహాయాలకో లొంగే వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళని క్రైస్తవులు అనకూడదు. నిజంగా దేవుడిని తెలుసుకొని మారిన వాడే క్రైస్తవుడు అని మిమ్మల్ని మీరు ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నారు. కాబట్టి అలా అనుకుంటే స్టార్టింగ్ అంటే ఒక 100 సంవత్సరాల క్రితం వరకు వెళ్ళి ఒక గత 20 సంవత్సరాలకు తీసిపెట్టి ఒక 80 సంవత్సరాల బ్యాక్ వెళ్తే కనుక అక్కడ అందరూ మారింది కూడా సహాయము, ఉపాధి, చేయూత అనే అంశాల మీదే. ఇక్కడ ఉన్న ఈ దేశ లోకల్లో ఉన్న కొన్ని మారారు. బెదిరింపు కూడా యాడ్ చేయండి సార్. బెదిరింపు, భయపెట్టడం కూడా జరిగింది. మనం మాట్లాడుకుంటే లాంగ్ టాపిక్ అవుతుంది, అది కూడా కలపండి అంటున్నాను. అది కూడా కలుపుతాను సార్, అది కూడా ఉండొచ్చు. వీటితో పాటుగా కొంతమందిని బలవంతపు మత మార్పులు అనే విషయాల మీద జరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అప్పుడు ఉన్న వాళ్ళ పవర్ లో ఉన్న వాళ్ళు అదే మతానికి వెనుదనుగా నిలిచడానికి ఎంతో కొంత ఆస్కారం ఉంది. కాబట్టి ఎందుకంటే వాళ్ళు అదే మతస్థులు, వాళ్ళు వ్యాపార దూరంతో ఉన్నారా, రాజ్య దూరంతో ఉన్నా కూడా వాళ్ళకి ప్రభుత్వ అండదండలు అనేవి అందే ఉంటాయి. కాబట్టి మీరే మాట్లాడారు అంటే వినండి. స్టార్టింగ్ క్రైస్తవ్యంలో మరే మీరు తోమావూరుకి వెళ్ళకపోయినా కూడా, తోమావూరుకి వెళ్ళినప్పుడు కేరళలో ఉన్నప్పుడు కేరళలో బ్రాహ్మణులు మారారు, అది తీసుకొని బైబిల్ బ్రాహ్మణులే తర్జుమా చేశారు, అది కూడా మీరు తీసుకోండి, నేనేం కాదన్నా. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఎస్సీలుగా ఉండి ఇప్పుడు క్రిస్టియానిటీలో మోర్ దాన్ 80 to 90% సింహభాగం కలిగి ఉన్న క్రైస్తవుల్లో నేను కూడా ఒకటి. కాబట్టి నా కుటుంబం, నా 2-3 తరాల గురించి నాకు చెప్పిన దాన్ని బట్టి కాబట్టి మాకు నిజంగా దేవుడిని తెలుసుకునేది మేము మారలేదు. మేము నిజంగా ఇక్కడ ఉన్న అసమానతలు, అణచివేతలను బట్టి మా పూర్వీకులు మారారు. నాతో అంటే నేను చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే మోర్ దాన్ 80% ఆఫ్ క్రిస్టియన్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అప్పుడు స్టార్టింగ్ లో కన్వర్షన్ స్టార్ట్ చేసిన వాళ్ళు నిజంగా దేవుడిని తెలుసుకొని అయితే కనుక అవ్వలేదు. వాళ్ళకి ఇక్కడున్న అసమానతలు, ఇక్కడున్న అవహేళనలు, సమాజంలో వాళ్ళకున్న గౌరవానికి తక్కువ అవ్వటం వల్ల వేరే వాళ్ళతో కంపారిజన్స్, వాళ్ళకి కొన్ని విద్యా, వైద్యం వాటిలో అర్హతలు కల్పించబడుతున్నాయి, అప్పుడు ఉన్న సమాజంలో లేవు, మాకు వీళ్ళ ద్వారా రావచ్చు, సామాజిక సాంఘిక మర్యాదలు రావడానికి మాకు కొన్ని వెసులుబాట్లు వీళ్ళు కల్పిస్తున్నారు సేవ పేరుతో అని మొట్టమొదటి క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది దళితులు, ఎస్సీలు అనేది మాత్రం మనం మర్చిపోకూడదు. ఇక మీరేం మాట్లాడతారు, మీరు మాట్లాడండి.